చంద్రబాబు నాయుడు గారే వస్తారు. లోకల్లో మన మనోహర్ గారు ఖచ్చితంగా. మరి పైన ఇదివరకు ఏం చేయలేదని చెప్పేసి చంద్రబాబు గారిని గెలిపలేదు కదా, మరి ఈసారి ఎట్లా? ఏం గెలిపి జగన్ ఏం చేశాడు? అంతా రౌడీ రాజ్యం, వాళ్ళని కొడతాం వీళ్ళ కొడతాం, కేసులు పెడతాం ఏదన్నా మాట్లాడితే, అందువల్ల బాగా వ్యతిరేకత ఉంది. ఈసారి కన్ఫామ్ గా చంద్రబాబు గారే వస్తారు. వాళ్ళేమో కూటమిలో ఉన్న వ్యతిరేకత కన్నా జగన్ మీద వ్యతిరేకత ఎక్కువ లేదని చెప్పి అట్టాగా అనుకుంటారు. ఎవడు కాడ అనుకోకపోతే బతకలేరుగా. ఇప్పుడు మనోహర్ గారు మరి లోకల్లో ఆలపాటి రాజా గారు ఏమి ఆయన మీటింగ్స్ ఎక్కువ అటెండ్ అవ్వట్లేదు అని చెప్పి, ఆలపాటి రాజా గారు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. మనోహర్ గారికి ఇబ్బంది ఏం లేదు. అంటే మా టీడీపీ వాళ్ళు కూడా అయినా సరే జనసేన జెండా కప్పుకోవట్లేదు, ఓన్లీ టీడీపీ జెండానే కప్పుకుంటారన్న. ఏది కప్పుకున్నా ఓటు రేపొద్దున వెళ్ళిపోయి గ్లాస్ మీద వేస్తారు. అంటే లోకల్లో మరి అనపత్ని సుకుమార్ గారు ఎందుకు రారంటారు? ఈ రౌడీ రాజ్యం ఈ ఊళ్ళల్లోకి ఒక్కడు రాలా. ఏం అభివృద్ధి ఏం చేశారు? డబ్బులు వేస్తున్నారు, కరెంటు బిల్లులు పెంచుతున్నారు. వీళ్ళకి ఇచ్చే 10,000 నెలకి 10,000 కరెంటు బిల్లు కట్టేవాళ్ళు ఉన్నారు. అందువల్ల